ప్రైజ్ ది లార్డ్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. ఇక్కడ 2 విషయాలు గమనిస్తున్నాం. మొదటిది దేవుని చిత్తం. ప్రతి విషయంలో దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకోవాలని కోరుతాం. నీకు దేవుని చిత్తం ఏంటో తెలియాలి అంటే ఇక్కడ మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందండి. అంటే మన మనసు మారుతుండాలి. మారు మనసు అనేది ఓవర్ నైట్ వచ్చేది కాదు. మారు మనసు అనేది జీవితకాలము మనం మారుతూనే ఉంటాం. ఉదాహరణకి మనం ఒక ఫోన్ కొంటే అది కొత్తలో చాలా బాగా పనిచేస్తుంది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. ఒక 6 నెలలకో సంవత్సరానికో ఆ ఫోన్లో ఉన్న పర్ఫార్మెన్స్ కొంచెం స్లో అవుతుంది ఫోన్. అప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అనేది చేయాలి, యాప్స్ అప్డేట్ చేయాలి. అప్పుడు ఫోను పర్ఫార్మెన్స్ బాగుంటుంది. యాప్స్లో ఉన్నటువంటి కొత్తగా వచ్చినటువంటి ప్రతి ఫీచర్ని మనం వాడుకోగలుగుతాం. ఆ ఫోను ఎక్కువ రోజులు చాలా బాగా మనకి పనిచేస్తుంది. అలాగే మనము అనుదినము వాక్యం విషయంలో మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అంటే మన్నా అనేది వారానికి ఒకసారి దేవుడి వారికి ఇవ్వలేదు, ప్రతిరోజు దేవుడి వారికి మన్నానిచ్చారు. అలాగే దేవుని వాక్యం చేత అనుదినం మనం అప్డేట్ అవుతూ ఉండాలి, ఆత్మీయ ఆహారమును తీసుకుంటూ ఉండాలి. అలాగే ప్రార్థనలో మనం అప్డేట్గా ఉండాలి, అప్ టు డేట్. ప్రతి విషయాన్ని ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధికి తీసుకొచ్చి అప్డేట్ చేయాలి. అప్డేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్. ప్రార్థనలో కూడా అప్డేట్ అవ్వాలి, వాక్యంలో అప్డేట్ అవ్వాలి. అప్పుడు ఈ ఫోన్ చక్కగా ఎక్కువ కాలం పనిచేసినట్టుగా, ప్రతి ఫీచర్ని మనం అనుభవించినట్టుగా దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి మేలును ఈవిని నువ్వు అనుభవించగలుగుతావు. ఎప్పుడు ప్రార్థనలో వాక్యంలో నువ్వు అప్డేట్గా ఉన్నప్పుడే దేవుని మేలును అనుభవించగలుగుతావు. అప్డేట్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ప్రేయర్. స్టే బ్లెస్డ్. గాడ్ బ్లెస్ యూ.